ఈరోజు ఎపిసోడ్లో ధాన్యలక్ష్మి కోపంగా కావ్యను, స్వప్నను వాళ్ళ ఫ్యామిలీని తిడుతుంది. దొంగచాటుగా పెళ్లి చేసుకొని వచ్చారు. మీలా నా కోడలు రాలేదని, ప్రేమించినా కూడా పెద్దలను ఒప్పించి సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుందని అంటుంది. దీంతో రాజ్ కోపంగా కళ్యాణ్ను తిడతాడు. సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారని సీరియస్ అవుతాడు. అనామికను తీసుకొని సర్ది చెప్పుకో, పెట్టిన పంచాయతీ చాలు వెళ్ళు అంటాడు. దీంతో అపర్ణ, రాజ్ ముందు నీ భార్యకి నువ్వు బుద్ధి చెప్పుకోరా, నీ మర్దల గురించి నీ తమ్ముడు చూసుకుంటాడు. ఈ ఇంట్లో ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవు. స్వప్న వల్ల కొద్ది రోజులు, నీ భార్య వల్ల కొద్ది రోజులు, అప్పు వల్ల ఇంకెన్ని రోజులు. అసలు ఆ కుటుంబం వల్లే మన ఇంట్లో గొడవలు మొదలవుతున్నాయి అంటుంది. దీంతో రాజ్, కావ్య పైకి వెళ్ళిపోతారు. అనామికను తీసుకొని కళ్యాణ్ కూడా వెళ్ళిపోతాడు. రూమ్లో కావ్య కూర్చొని బాధపడుతుంది. ఇంతలో రాజు వచ్చి కావ్య పక్కనే కూర్చొని, నాకు నిన్ను బాధ పెట్టడమే తెలుసు, కానీ ఓదార్చడం తెలీదు. ఇప్పుడు నేను ఏం చేస్తే నీకు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. భార్య బాధలో ఉంటే భర్త వచ్చి ఏ పద్ధతిలో ఓదార్చాలి అని అడగడం ఈ ఇంట్లోనే జరుగుతుందేమో అని అంటుంది. అది తెలియదని నేను ముందే చెప్పాను. ఒక మనిషి మాట్లాడే ప్రతి మాటలకి ఒక కొలమానం ఉంటుంది. ఈ ఇంట్లో ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి నాది అంటాడు. మీరు మనుషుల్ని ఇంత బాగా చదవగలరని ఇవాళే తెలిసింది. నిజం చెప్పాలంటే నేను కూడా ఇదే ఫిలాసఫీని నమ్ముతాను. అందుకే మా స్వప్న అక్కలాగా అంత తొందరపడి బయటపడను అనగానే రాజ్ కావ్యని ఓదారుస్తాడు. ఓదార్చడం తెలీదు అంటూనే నాలో ధైర్యాన్ని నింపారు. మీరు అండగా ఉంటే గోవర్ధనగిరినైనా గోటితో ఎత్తేయగలను అంటూ రాజ్ భుజంపై వాలిపోతుంది. మరోవైపు అనామిక బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మానాన్నలకు ఫోన్ చేసి, మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. నా ఫస్ట్ నైట్ చెడగొట్టుకున్నాను. అది మొత్తం కావ్య వల్లనే అని ఇంట్లో వాళ్ళు నమ్మేలా చేశాను. అయితే కొందరు కావ్య మీద జాలి చూపించారు. ఇక చూడండి కావ్యతో ఎలా ఆడుకుంటానో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. కావ్య కిచెన్లోంచి హాల్లోకి వస్తుంటే పైనుంచి కిందికి వచ్చిన అనామిక కావ్య దగ్గరకు వెళ్ళి, కావ్య అక్క, నువ్వు నన్ను క్షమిస్తే తప్ప కళ్యాణ్ నన్ను భార్యగా ఒప్పుకునేటట్టు లేడు. అంటే నా ఉద్దేశం, నిన్ను ఇష్టపడే వాళ్ళందరికీ నేను చెడ్డదాన్ని అయిపోయాను. నాకు ఇలా జరుగుతుందని తెలీదు. హాల్లోకి వచ్చి పడుకుంటే మా గొడవ అంతటితో ఆగిపోతుందని అనుకున్నాను. కానీ నీకు మాటొస్తుంది అనుకోలేదు అంటుంది. అంటూ బాధపడుతున్నట్టు నటిస్తూ కావ్యకు సారీ చెప్తుంది. దీంతో ధాన్యలక్ష్మి, ఎవరికి సారీ చెప్పినా అర్థం చేసుకునే పెద్ద మనసు ఇక్కడ ఎవరికీ లేదు అంటుంది. నాకు అవన్నీ తెలీదు. కావ్య అక్కకు సారీ చెప్తే తప్పేం లేదు. అందుకే నేను చెప్తున్నాను. జరిగిన దాంట్లో నా తప్పు ఉందని అనుకున్న వాళ్ళంతా నన్ను క్షమించండి అంటూ నటిస్తుంది. దీంతో అపర్ణ, ఈ దుగ్గిరాల ఇంటికి ఇప్పటికి సరైన కోడలు వచ్చింది అనగానే, ఇక స్వప్న, అంటే ఆమె కన్నా ముందు వచ్చిన వాళ్ళు మంచివాళ్ళు కాదని అంటున్నారా అంటుంది. అదే కదా అర్థం అంటుంది అపర్ణ. అయితే మాకంటే ముందు మీరిద్దరు కోడళ్ళుగా అడుగుపెట్టారు, అంటే మీరు అంతేనా అంటుంది. ఇక అపర్ణ కోపంగా స్వప్నను తిడుతుంది. ఇంతలో కావ్య కూడా అనామికకు సారీ చెప్పి, ఇప్పటి నుంచి కళ్యాణ్, అనామికల విషయంలో నేను తలదూర్చను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఒక్క దెబ్బతో ఇంట్లో అందరికీ నేను మంచిదాన్ని అయిపోయాను. కావ్య నా కాపురంలో కలుగజేసుకోకుండా చేశాను అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక.